Hi everyone, welcome to our channels. Today's video is సీనియర్ ఇంటర్ మ్యాథ్స్ 2B ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు మ్యాథ్స్ 2B బిఫోర్ ఎగ్జామ్. మనకు ఎక్కువ టైం కూడా రావట్లేదు, మనకు 1.5 day అనే టైం వస్తుంది. ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి సేమ్ వస్తున్నాయి. సో ఆ టైంలో మనకు మ్యాథ్స్ 2B ఎలా ప్రిపేర్ కావాలి, 2B ఎలా ప్రిపేర్ అయితే బెటర్ స్కోర్ వస్తుంది. చాలామంది 2B అనగానే చాలా వరకు భయపడుతూ ఉంటారు, కానీ అంతేమీ ఉండదు. కాకపోతే అలా చేసే మిస్టేక్స్ ఏంటంటే మనం 60-70% ఎవ్రీ ఇయర్ వచ్చే క్వశ్చన్ చూస్తాం, కానీ అప్పుడు ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ మాత్రం స్కిప్ చేస్తుంటాం. అదే చేసే బ్లండర్ మిస్టేక్. అదొక్కటి మీరు ఐడెంటిఫై చేయగలిగితే మాత్రం ఈజీగా 75 తెచ్చుకోవచ్చు. అంటే తక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళు కూడా బెటర్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఈజీగా పాస్ అవ్వడం కూడా కష్టమైతే కాదు. ఓకేనా, రైట్. సో సీనియర్ ఇంటర్ మ్యాథ్స్ 2B బిఫోర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ చూసినట్లయితే, సో మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సెలెక్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్లో కంటెంట్ నచ్చితే అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. మన ఛానల్కి ఆల్టర్నేటివ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉంది. నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్, ఇందులో మీకు మ్యాథ్స్ 2B ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. అక్కడ నుంచి మీరు అవి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మంచి మార్క్స్ కూడా వస్తాయి అవి యూజ్ చేసుకుంటే, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అక్కడ ఎవరికైనా మెటీరియల్స్ లేవు సార్ కొద్దిగా ఇంకా బెటర్గా ఉండాలనుకుని మీరు ఉంటే అక్కడ నుంచి అవి యూజ్ చేసుకోండి, మీకు చాలా వరకు యూజ్ అవుతాయి. సో నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్. అయితే మీకు ఇన్ కేసు ఎవరికైనా మాకు సిస్టమ్ ఉంది సార్ అవి లేవనుకున్నారనుకోండి, సేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ ఇదేంటిది యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది ఇది. ఓకేనా, ప్లేస్టోర్లో ఉంటుంది మ్యాథ్స్ classx.co.in. ఇదేంటిది వెబ్సైట్. మీరు గూగుల్లోకి వెళ్ళి ఇది సైట్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. ఎవరైనా ల్యాప్టాప్ ఉంది సార్ అందులో యూజ్ చేసుకుంటాం, వేరే దాంట్లో యూజ్ చేసుకుంటాం అంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావండి, ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఇంకేమైనా ఫాస్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే అందులో షేర్ చేస్తూ ఉంటాను, అది మీకు చాలా వరకు యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, రైట్. ఇంకా కంటెంట్లోకి వెళ్తే మనం మ్యాథ్స్ 2B అని అందరికి టెన్షన్, కానీ చాలా ఈజీగా స్కోర్ చేసే సబ్జెక్టు కూడా. కాకపోతే అందరూ ఏంటంటే భయపడుతూ ఉంటారు, అందరు సార్ చెప్పేది కూడా అదే టఫ్ వస్తుంది అనేది. మీరు ఆ ఒకటో క్వశ్చన్ రెండో క్వశ్చన్లో వస్తాయి. మనకు 7 అయినా 4 అయినానే 7-4లోనే కొద్దిగా ట్విస్టెడ్గా అడుగుతూ ఉన్నాడు ఎవ్రీ ఇయర్. ట్విస్టెడ్గా అంటే చాలా వరకు ఒకటే గెట్ చేస్తాం. మనకు 2 వస్తాయంటే మనం ఏం చేస్తాం, 2 ప్రిపేర్ అయితే 2 వస్తాయని తెలిసినప్పుడు, లేకపోతే 3 ప్రిపేర్ అయితే 2 వస్తాయని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం, 2 ప్రిపేర్ అవుతున్నాం. అప్పుడు ఏమైతే ఇందులోంచి కాకుండా ఇందులోంచి ఇచ్చినప్పుడు టఫ్ అవుతుంది. సో అదొక్కటి మనం కవర్ చేసుకోగలిగితే మాత్రం ఈజీగా 75 వస్తాయి. ఫస్ట్ ఎవరైనా సో 1 year ఎగ్జామ్స్ కంప్లీట్ కాగానే స్టార్ట్ చేయాల్సింది ఇది ఫస్ట్ సర్కిల్స్. 75 వచ్చే వాళ్ళైనా తక్కువ వచ్చే వాళ్ళు కూడా, ఎందుకంటే సర్కిల్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో కొద్దిగా బూస్టప్ ఇచ్చినట్లు ఉంటుంది. ఎగ్జామ్ అయిపోగానే 2A అయిపోగానే ఆఫ్టర్నూనే కదా మనం స్టార్ట్ చేసేది మ్యాథ్స్ B ప్రిపరేషన్ ప్లాన్. ఆఫ్టర్నూన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో పర్ఫెక్ట్గా మనకు ఆఫ్టర్నూన్ ఎంత ఒక 2 o'clock స్టార్ట్ చేస్తాం అనుకోండి. 2 o'clock స్టార్ట్ చేసామంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఎట్ టైం బూస్ట్ టైంగా మనకు కావాలి, కొద్దిగా చదువుతున్నా అన్నట్లు కావాలి కాబట్టి సో సర్కిల్స్ స్టార్ట్ చేసుకుని కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది ఎవరికైనా కూడా. 75 వచ్చే వాళ్ళకి, తక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళకి కూడా. ఇక సార్ మనం పాస్ అయితే చాలు సార్ 40-50 రేంజ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఓన్లీ జామెట్రీ ప్రిపేర్ కండి అబ్బా. ఓన్లీ జామెట్రీ, సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ ఎనఫ్. అవి ప్రిపేర్ అయితే మంచి స్కోర్ వస్తుంది. అనవసరంగా మిగిలిన ప్రిపేర్ అయ్యి టెన్షన్ పడకండి. ఇక్కడ సర్కిల్స్కి వస్తే వెయిటేజ్ ఎంత, 2+2+4+7+7 22 మార్క్స్ వస్తాయి మనకి ఇక్కడ. సర్కిల్స్లో 22 మార్క్స్ వస్తాయి. అయితే దీనికి ఎంత టైం పడుతుందంటే నియర్లీ 3 hours టైం పడుతుందబ్బా ప్రిపేర్ కావడానికి. ఎందుకు సార్ 3 hours టైం పడుతుందంటే ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు, మళ్ళీ ఒకసారి ప్రిపేర్ కావడానికి 3 hours పడుతుంది. ఇది ఎలాంటి క్వశ్చన్లు వస్తాయంటే ఫస్ట్ వచ్చేసి కాన్సైక్లిక్, అవునా. నెక్స్ట్ ఒకటి 3 points ఇచ్చినప్పుడు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి 2 points ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చిన క్వశ్చన్స్. ఓకేనా, 2 points ఫస్ట్ కాన్సైక్లిక్, 3 points, 2 points ఒక స్ట్రైట్ లైన్. తర్వాత ఈ క్వశ్చన్లు ఇప్పటి వరకు ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్లు. ఫస్ట్ ఎక్సైజ్ నుంచి మనకి ఇవే కదా ఉన్నాయి, అవే రిపీట్ అయినాయి. సో టెన్షన్ అవసరం లేదు, అందులోంచి ఒకటి కన్ఫామ్ వస్తుంది ఫిక్స్. మరి 7 marksకి ఇంకో క్వశ్చన్ ఏమొస్తుంది సార్ అంటే సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్. లాస్ట్ ఎక్సైజ్ ఉన్నాయి కదండి, C1 C2 = R1 + R2, C1 C2 > R1 + R2, C1 C2 R1 - R2. ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ టైప్ నుంచి ఒకటి వస్తుంది. ఇందులో మనకు డైరెక్ట్ అండ్ ట్రాన్స్వర్స్ ఎక్కువ వచ్చాయి. డైరెక్ట్ ట్రాన్స్వర్స్కు ఈ కండిషన్. Find the show that the circles are touch each other
అండ్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ కామన్ టాంజెంట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఇచ్చే మీకు ఇది ఇంపార్టెంట్ అంటే బుక్లెట్ కూడా ఇస్తాను. అందులో సొల్యూషన్స్ కూడా సేమ్ రిలేటెడ్గా ఉంటాయి. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకేనా? రైట్. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే కనిపిస్తుంది కదా, రైట్ వచ్చేసిందా? ఇవి డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. అయితే ఇందులోనే మీకు ఒకటి ఉంటుంది, ఆల్రెడీ ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇస్తాడు, దాని సెంటర్ 5,5 రేడియస్ 5 ఇచ్చి ఇంకోటి ఫైండ్ అవుట్ చేయమంటారు, ఇంకో సర్కిల్. అలాంటి క్వశ్చన్లు ఒక 2 ఉన్నాయి, అవి చూసుకోండి. నెక్స్ట్ ఇందులో √13 ఒక ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ థీరం ఒకటి ఉంది, S*(S11 = S1² క్వశ్చన్ ఒకటి ఉంటుంది. అది థీరం చూసుకుంటే మీకు ఇందులో 2/7 రాస్తారు. అయితే 2/7 రాసాక కూడా కొందరు డౌట్ ఏంటంటే మరి పోయినసారి లెంత్ ఆఫ్ ది కార్డ్. అయితే బేసిక్గా లెంత్ ఆఫ్ ది కార్డ్ ఇది బేసిక్గా 4 మార్క్స్ క్వశ్చన్. లెంత్ ఆఫ్ ది కార్డ్ 4 మార్క్స్ మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్. లాస్ట్ ఇయర్ వచ్చేది అది 7 మార్క్స్కి ఇచ్చేసిండు. ఇందులో ఇవ్వాల్సిన క్వశ్చన్ 4 మార్క్స్కి ఇచ్చేసిండు. సో అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ లెంత్ ఆఫ్ ది కార్డ్ అనేది కొద్దిగా చూసుకుంటే సేఫ్గా ఉండవచ్చు. అది 4 మార్క్స్లో చేసుకోవచ్చు. మరి వస్తే అప్పుడప్పుడు వస్తే 7కి వస్తుంది లెంత్ ఆఫ్ ది కార్డ్. ఇంకోటి కాంజుగేట్ ఫస్ట్ ఎక్సర్సైజ్లో సమ్ ఆఫ్ ది రూట్స్తో ఒక ప్రాబ్లం ఉంటుంది. అలాంటి చిన్న కొన్ని క్వశ్చన్లు 4 మార్క్స్ ఇంపార్టెంట్ చూసుకుంటే సరిపోతుంది. ఇక 2 మార్క్స్ గెట్ చేయలేము. నెక్స్ట్ ఇది 3 అవర్స్ పట్టేసింది కదా. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి ఇందులో సర్కిల్స్లో. సో నాకు తెలిసి కొద్దిగా క్లారిటీ వచ్చినట్లుంది మీకు. ఇన్ కేస్ మీకు సర్కిల్స్ పర్ఫెక్ట్ వస్తే మొత్తం యూనిట్ ప్రిపేర్ కావడం ఇంకా సేఫ్ అన్నట్టు. సెకండ్ వన్కి వచ్చేవరకు సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. సెకండ్ యూనిట్ ఏంటంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ 2+4. ఇందులో ఆర్థోగోనల్ 4 మార్క్స్ ఏంటి, ఆర్థోగోనల్ టచ్ ఈచ్ అదర్. ఇక్కడ మనం లాస్ట్ 7 మార్క్స్ ప్రిపేర్ అవుతాం, అదే కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ రాడికల్ సెంటర్, ఇక 2 మార్క్స్ అంటావా, యాంగిల్ బిట్వీన్ రాడికల్ యాక్సిస్, కామన్ టాంజెంట్, ఆ క్వశ్చన్లే వస్తాయి. ఓకే రైట్. ఇది జస్ట్ ఒక 1 అవర్ పడుతుందండి. అయితే ఇందులో ఏం చేయండి అంటే ఒక టాపిక్ అయిపోగానే ఎవ్రీ 1 అవర్కి ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. అంటే కొద్దిగా ప్రిపరేషన్ కొద్దిగా గ్యాప్ ఇస్తే ఒక 10 నిమిషాలు అంటే అలా తిరగడము లేకపోతే జస్ట్ అలా చేసుకుంటే ఏమైందని మీకు కొద్దిగా ప్రిపేర్ అయినట్లు ఉండదు, కొద్దిగా ఫ్రీక్వెంట్లీగా వెళ్ళిపోతుంది ప్రిపరేషన్. టఫ్గా అనిపించకుండా వెళ్ళిపోతుంది. అందుకే కొద్దిగా బ్రేక్ ఇచ్చుకుంటూ ప్రిపేర్ కండి. అది 3 అవర్స్ 1 అవర్ 4 అవర్స్లో ఇది అయిపోద్ది మీ ప్రిపరేషన్. నెక్స్ట్ థర్డ్ వన్కి వచ్చేసి పారాబోలా. ఇందులో ఏమొస్తుందండి 2+7. ఇందులో స్టాండర్డ్ ఫామ్ ఉందా, స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది పారాబోలా 99% వచ్చే క్వశ్చన్లో ఇది. ఇక 1% చూసారా డేంజర్ జోన్. అందులో ఏమొస్తూ ఉంటాయంటే పాయింట్స్ ఇస్తాడు, 1,2, 2,1 ఇచ్చేసి పారాబోలా ఈక్వేషన్. ఇలాంటి ఒక 3 క్వశ్చన్లు ఉన్నాయి. నెక్స్ట్ 1/8a, 1/16a. ఓకే, x = ± x(2a) + సంథింగ్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఈ క్వశ్చన్లే ఎక్కువ ఇస్తున్న క్వశ్చన్లు. ఇది స్టాండర్డ్ ఫామ్ వేసేది. ఇక 2 మార్క్స్ అనేది అన్నీ చూసుకోవాలండి. y² = 65 ద లాటస్ రెక్టమ్. నెక్స్ట్ పోతే వర్టిసెస్, ఫోకస్, ఇలాంటి క్వశ్చన్ చిన్నవి వస్తాయి. మీకు ఈ లాంగ్ ఆన్సర్లు చేయగలుగుతున్నారంటే ఇది వచ్చేస్తాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చేస్తారు, ఒక పారాబోలా ఇచ్చేసి వర్టిసెస్, లాటస్ రెక్టమ్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడం. ఇవి క్వశ్చన్ మ్యాక్సిమం వచ్చేది ఇది. అవి మిస్ అయితే రిమైనింగ్ ఇవి వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. దీనికి నాకు తెలిసి 1 అవర్ పడుతుంది, 1.5 అవర్ పడుతుందండి. అంతకు మించి మీకు ఎక్కువ టైం పట్టదు. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అప్పటికి 1.5 అవర్ టైం కంటే ఎక్కువ పట్టదు మీకు అది. ఓకేనా? ఇవి కంప్లీట్ అయిపోతాయి. ఇవి ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయాయో ఫోర్త్ వన్ వచ్చేసి ఎలిప్స్లో 4+4. అవునా, 4+4. ఇందులో ఒక 15 క్వశ్చన్స్ ఎనఫ్. 15 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయినట్లయితే 20 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. అందులో 20 క్వశ్చన్లో ఒక 5 క్వశ్చన్స్ సేమ్ ఇలా ఉంటాయి. కాబట్టి ఇవి చదవగలిగితే మీకు ఏంటంటే ఈజీగా 4 వస్తాయి. ఇందులో ఎన్ని ఇంపార్టెంట్ బుక్లెట్లో ఉంటే అన్నీ ప్రిపేర్ కండి అమ్మ. ఎందుకంటే ఒక్కోసారి ఒక లాగిస్తాడు, ఎవ్రీ టైం ఒకటే క్వశ్చన్ ఎక్కువ రిపీట్ చేయట్లేదు. కాబట్టి ప్రిపేర్ కండి. ఇది ఒక 2 అవర్స్ టైం పడుతుంది. ఓకేనా? సో 2 అవర్స్ టైం పడుతుంది. ఫిఫ్త్ వన్కి వచ్చేవరకు హైపర్బోలా వచ్చేసి 2+4. అయితే మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఎలిప్స్ ప్రిపేర్ అయితే హైపర్బోలా వస్తుంది. అంటే ఇది 1 అవర్ కంటే ఎక్కువ టైం పట్టదు ఇక మీరు ప్రిపేర్ అయినా కూడా. అంటే ఇక్కడ వరకు ఎన్ని మార్క్స్ అయిపోతున్నాయి, 1 2 3 7 మార్క్స్ 21 స్కోర్ వస్తుంది. 4 1 2 3 4 5 అయిపోతున్నాయి అంటే 20 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 1 2
3, 4, 5 10 మార్క్స్ అంటే ఏమవుతుందండి 51 మార్క్స్ వస్తాయి. మీరు ఓన్లీ జామెట్రీ ప్రిపేర్ అయితే ఎవరైతే మాకు స్కోర్ తక్కువ వచ్చిందా అంటే 40, 50 చాలు సార్ అనుకున్న వాళ్ళకి ఓన్లీ జామెట్రీ. నేను ఎన్ని గంటలు చెప్పాను? 3, 4, 5, 6, 7, 8 అంటే ఒక 9 అవర్స్ పడుతుంది జామెట్రీకి. అంటే నిజానికి ఇంత టైం కూడా పట్టదు మీకు. నేను ఎందుకు రాశానంటే కొందరు ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి అదొక మంచి ఐడియా వస్తుందని. ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎప్పుడో బిఫోర్ ఎగ్జామే కొద్దిగా కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఇంత టైమ్స్ కూడా పట్టవు. అవి అంతకంటే ముందే మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? రైట్. అంటే మీరేం చేయొచ్చు, ఆఫ్టర్ మ్యాథ్స్ 2A ఎగ్జామ్ రాగానే స్టార్ట్ చేస్తే ఆ రోజు నైట్ వరకే ఈ ప్రిపరేషన్ అయిపోతుంది. ఆ రోజు నైట్ వరకే ఈ ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఎప్పుడైతే మీరు 2 టాపిక్స్ ప్రిపేర్ అవుతారో అప్పుడే వాటిని రివిజన్ కూడా చేస్తూ ఉండండి. అదొక బెనిఫిట్. మళ్ళీ నెక్స్ట్ 6th వన్ వచ్చేసి ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్లో 2 + 2 + 7 + 7 ఈ 2 మార్క్స్ అనేది ఏవైనా రావచ్చు. ఒకటి సబ్స్టిట్యూషన్ మెథడ్ వస్తే, ఇంకొకటి మనకు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్, నార్మల్ చిన్న క్వశ్చన్స్ ఉంటాయి, అవి వస్తూ ఉంటాయి. 7 మార్క్స్ కంటాము మెథడ్స్ ఉంటాయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ a sin x + b cos x + d బై b cos x + d f sin x + h ఇట్లాంటి క్వశ్చన్లు ఒకటి. నెక్స్ట్ ax + b బై √ax² + bx+, ఇట్లాంటి ఎన్ని ఉంటాయండి? 6 మెథడ్స్ ఉంటాయి. 6 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 6 నుంచి ఒకటి వస్తుంది, ఇంకొకటి రిడక్షన్ నుంచి వస్తుంది. 6 రిడక్షన్, దాని తర్వాత ఒకటి పార్షియల్ ఫ్రాక్షన్స్. ఈ 3 టైప్స్ అయితే ఎవ్రీ ఇయర్ ఏంటంటే 6 మెథడ్స్ నుంచి ఒకటి ఇస్తాను, రిడక్షన్ నుంచి ఒకటి. ఇది 99% జరిగే ప్రాసెస్ అన్నట్లు. అయితే లాస్ట్ ఇయర్ ఏం చేశాడంటే రిడక్షన్ నుంచి ఇవ్వకుండా ఇందులోంచి ఒకటి ఇచ్చేసాడు, 6 మెథడ్స్ నుంచి ఇచ్చేసాడు. రిడక్షన్ ఇవ్వకుండా రిడక్షన్ ప్లేస్లో పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి వచ్చే క్వశ్చన్ ఇచ్చాడు. అందరూ ఏం చేశారు, చాలామంది రిడక్షన్ ఒక్కటి చదువుకొని పోయి 6 మెథడ్లు ఎందుకు, మనం ఒక్కటైనా అటెంప్ట్ చేస్తాం, ఇక్కడ 3 అయిపోతున్నాయి కదా, ఇక్కడ దీన్ని చాయిస్ వదిలేద్దామని వదిలేశారు. అప్పుడే ఇబ్బంది అయింది అన్నట్లుగా. ఎందుకు అంటే అది ఒకసారి చూసుకోండి. అంటే మనం వదిలేయద్దు అట్లాంటివి. మీరు ఎలాగ అక్కడ దాకా వచ్చారు కాబట్టి చూసుకోండి. ఓకేనా? రైట్. అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. 7th క్వశ్చన్ వస్తే డిఫినైట్ ఇంటిగ్రేషన్స్. ఈ డిఫినైట్ ఇంటిగ్రేషన్లో వెయిటేజ్ 2 + 2 + 4 + 7. ఈ 7 వచ్చేసి ఏంటంటే మనకు ప్రాపర్టీ యూజ్ చేసి ఇంటిగ్రేషన్ 0 to π x sin x / 1 + cos²x, ఇంటిగ్రేషన్ 0 to 1 log of 1 + tan x + dx + c, ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. మీకు అవి తెలుసు. ఒక 10 to 15 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రిపేర్ అయితే ఒక 7 ఫిక్స్. అది 4x వచ్చేసి ఏరియాస్ నుంచి వస్తాయి. ఏరియాస్ ఎక్కువ. ఒకటి ఏముంది, ఒకటి ఏరియాస్ నుంచి వస్తుంది. ఇందులో ఒక 2 మార్క్స్ ఏమో నార్మల్ ప్రాబ్లం వస్తుంది, ఇంకోటి రిడక్షన్ నుంచి వస్తుంది. ఈ 4 మార్క్స్లో కూడా రిడక్షన్ ఫార్ములాస్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 8th వన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2 + 4 + 7. అయితే చాలామందికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే ఇక్కడ 2 మార్క్స్ మాత్రం ఏం చేయండి అంటే ఆర్డర్ అండ్ డిగ్రీ, 2 మార్క్స్ కొరకు ఆర్డర్, డిగ్రీ. నెక్స్ట్ వచ్చేసి ఎలిమినేటింగ్ ద ఆర్బిటరీ కాన్స్టాంట్స్, వేరియబుల్ సపరేబుల్ చిన్న క్వశ్చన్లు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో ఉందిగా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇంటిగ్రేషన్, ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్. ఇవి చూసుకుని ఒక 10-15 క్వశ్చన్లు ఉంటాయి. అవి ప్రిపేర్ అయితే 2 మార్క్స్ వస్తాయి. 75 మిస్గా. మిగిలినవి చాయిస్కి వదిలేసుకున్న పెద్దగా ఎఫెక్ట్ అనేది మీకు కనపడదు. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ 1 2 3 ఇక్కడ 3 అయిపోతున్నాయి, మనకు 4 5 అయిపోతున్నాయి. 1 2 3 4 5 అయిపోతున్నాయి. 6 7 రైట్. ఇది మనకిది. అయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎట్ ఏ టైం మనకు మన యాప్లో మీకు షార్ట్ టర్మ్ కోచింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎంసెట్ మ్యాథ్స్ వరకే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. మేబీ ఆఫ్టర్ 15th మీ ఎగ్జామ్స్ అయిపోయాక స్టార్ట్ అవుతుంది. ఆ టైం టేబుల్ కూడా మన యాప్లో మన యూట్యూబ్లో చెప్పేస్తాను. టైం టేబుల్ అండ్ లైవ్ క్లాసెసే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఎలా ఇస్తానంటే ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్, ఇప్పటివరకు ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ ఉంటాయా, వాటి మీదనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేస్తా. అది పీడిఎఫ్ కూడా చూస్తూ ఉంటాం. ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ వచ్చేసి ఒక 3 hours పడుతుందండి. ఇది ఒకటి 2 hours. ఇది అనేది మీ ఇష్టం. టోటల్గా ఎన్ని అవర్స్? 14 hours. అంటే 15 hours మీరు స్పెండ్ చేసినట్లయితే ఎంత టైం ఉంటుందండి? ఒక హాఫ్ డే అంటే ఒక 12 hours, 24 hours. ఓకేనా? 36 hours టైం ఉంది మీకు. 36 hours ఎగ్జామ్కు టైం ఉంటే అందులో 15 hours మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే, ప్రొడక్టివిటీగా యూజ్ చేసుకోగలిగితే మీకు ఈజీగా 75 వస్తాయి. అందులో డౌటే లేదు. సో ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, రైట్. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. రైట్.
ఇప్పటివరకు మనం ప్లాన్ చూసాం. సర్కిల్స్లో మనకేంటిది వెయిటేజ్ మీకు ఆల్రెడీ తెలుసు, 2 + 2 + 4 + 7 + 7 కదండి, 22 మార్క్స్ వెయిటేజ్. అయితే ఇక్కడ చూడండి, ఈ 3 పాయింట్స్ క్వశ్చన్, ఇన్ 3 పాయింట్స్ 4 పాయింట్స్, 3 పాయింట్స్ ఒక స్ట్రేట్ లైన్, 2 పాయింట్స్ ఒక స్ట్రేట్ లైన్ వస్తాయని చెప్పాను. ఎక్స్ యాక్సిస్ ప్లస్ 2 పాయింట్స్. ఇంకా నెక్స్ట్ అవి ఆ క్వశ్చన్స్ చూడండి, ఇక్కడ 4 పాయింట్స్, అది కాన్సైక్లిక్ క్వశ్చన్, కాన్సైక్లిక్ క్వశ్చన్, కాన్సైక్లిక్ క్వశ్చన్, కాన్సైక్లిక్ క్వశ్చన్. ఓకే, మీరు చూడవచ్చు ఇన్ని క్వశ్చన్లు ఉన్నాయి కానీ డౌట్ 1 2 3 4 5 6 7 8 9 10 క్వశ్చన్లు మీకు ఒకటే టైప్ క్వశ్చన్లు ఉన్నాయి. చూడడానికి మాత్రం 20 క్వశ్చన్స్ ఉన్నాయి కదా సార్ అనిపిస్తుంది, బట్ ఉన్న క్వశ్చన్లు ఎన్ని ఇక్కడ 10 ఒకటే టైప్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకో లాంగ్ ఆన్సర్ వచ్చింది, ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఫైండ్ ద కామన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, గో డైరెక్ట్ కామన్ టాంజెంట్, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. 4 అయిపోయినా. సర్కిల్ రూట్ 13 ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సేమ్ క్వశ్చన్. సర్కమ్ సర్కిల్ ఇది ఒక అవసరం లేదు పెద్దగా, ఇవి క్వశ్చన్లో చూసుకోండి ఎక్కువ. ఇంకొకటి ఏం చెప్పాను నేను, లాంగ్ ఆన్సర్ చూసుకోండి, లెంత్ ఆఫ్ ది కార్డ్ అనే వర్డ్ మీద ఉన్న క్వశ్చన్లు అన్నీ చూసుకోండి. ఓకేనా, అది ఇంపార్టెంట్. ఇది 7 మార్క్స్కి వచ్చే క్వశ్చన్. నెక్స్ట్ 4 మార్క్స్ చూడండి, లెంత్ ఆఫ్ ది కార్డ్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్సే. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్స్ టచెస్ ద సర్కిల్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ కూడా 2:3 క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ 6th వన్ అనేది పెద్దగా కాదు, 7th వన్ ఇంపార్టెంట్, యాంగిల్ బిట్వీన్. నెక్స్ట్ వచ్చేసి 9th వన్ ఇంపార్టెంట్. ఈ 10th వన్ వచ్చేసి 7 మార్క్స్ కూడా ఇచ్చిన క్వశ్చన్. యాక్చువల్గా ఇట్లాంటిది 2 క్వశ్చన్లు ఉంటాయి, ఒకటి 5 యూనిట్స్ ఉంటుంది, ఒక 2 యూనిట్స్. అది లాస్ట్ ఎక్సైజే, మనం అనుకున్న లాస్ట్ ఎక్సైజే, టచ్ ఈచ్ అదర్ కండిషన్ ఉంది కదా, అదే కండిషన్ కానీ ఇది లాస్ట్లో ఉంటుంది. ఫైన్ ద ఇన్వర్స్ పాయింట్, ఇవన్నీ పోల్ ఆఫ్ ది పాయింట్. ఫైన్ ఇది ఒకటి 4 మార్క్స్ క్వశ్చన్. పేర్ ఆఫ్ టాంజెంట్స్ డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయడమేనండి, అది 4 మార్క్స్ క్వశ్చనే. నెక్స్ట్ ఇంకా ప్రిపేర్ కావాల్సింది ఇది 21 ఫైన్ ద కాంజుగేటెడ్ లైన్స్. చెప్పాను మీకు, లెంత్ ఆఫ్ ది కార్డ్ అయినా కాంజుగేట్ అని వస్తుంది. నేను చెప్పాను చూసారా, అక్కడ 5 యూనిట్స్ వచ్చిన క్వశ్చన్ ఉంది చూసారా 7 మార్క్స్కి, ఏదబ్బా ఇది, రైట్, 5 యూనిట్స్కి వచ్చిన క్వశ్చన్ ఉందా, సేమ్ యాజ్ ఇక్కడ 2 యూనిట్స్తో ఉంటుంది. ఇది టచ్ ఇది ఇంటర్నల్లీ 2 యూనిట్స్తో, ఇది కూడా 7 మార్క్స్కి వచ్చే క్వశ్చన్. నెక్స్ట్ 25th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. అవి నెక్స్ట్ ఇక 2 మార్క్స్, ఇందులో అడగొద్దు, ఇవన్నీ చూసుకోండి, ఎందుకంటే మనం 2 మార్క్స్ అనేది గెస్ చేయలేము, కొన్నిసార్లు వస్తాయి కొన్నిసార్లు రావు. ఇవి ఆల్రెడీ మన యాప్లో కూడా ఉంటుంది పీడిఎఫ్, అక్కడ నుంచి మీరు కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ 4, ఆర్థోగోనల్ కండిషను, ఆర్థోగోనల్ ఉందా. నెక్స్ట్ ఇన్ టచ్ ఈచ్ అదర్, ఆల్రెడీ మనం సర్కిల్లో ప్రిపేర్ అయినదే, ఇది కూడా పాయింట్ ఆఫ్ కార్డ్ సర్కిల్తో అదే, ఇది కూడా అదే టైప్ క్వశ్చన్. ఓకేనా, ఇది ఇంపార్టెంటే. ఇవన్నీ కూడా ఇందులో అసలు ఏదో వదిలిపెట్టకుండా ఉండే 13 క్వశ్చన్, అందులో కూడా కామన్ కార్డు, లెంత్ ఆఫ్ ది కార్డు అవి సేమ్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ 2 మార్క్స్ కూడా అంతే. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అయితే మ్యాక్సిమం 2 ఎక్సైజ్లు ఉంటాయి టెక్స్ట్ బుక్లో, అవి 2 చూసుకున్నా అంతే టైం పడుతుంది మీకు. ఇండివిజువల్గా ప్రిపేర్ అయినా అంతే టైం పడుతుంది, ఎందుకంటే సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీకు టెన్షన్ అనేది ఉండదు. ఓకేనా, రైట్. ఇవి కంప్లీట్ కాగానే పారాబోలాలో 2+7 అయితే ఇది ఉందా, ఫస్ట్ క్వశ్చనే 199% వస్తుంది ఎవ్రీ ఇయర్. అంటే చాలా వరకు ఎక్కువ, ఇప్పటివరకు 9 టైమ్స్ జరుగుతుంది, ఒక 7 టైమ్స్ సప్లీస్లో నేను రెగ్యులర్గా వచ్చేసింది. కానీ మిస్ అయితే వచ్చేది ఈ 2nd క్వశ్చన్, 3rd క్వశ్చన్. నేను కొంటే క్వశ్చన్ టిక్ చేస్తే చూసుకోండి. 4th 5th 6th, నెక్స్ట్ 8th వన్, నెక్స్ట్ వచ్చేసి 8th తర్వాత 9th వన్, 8th 9th 14th వన్, 18th వన్, 16th వన్. ఈ క్వశ్చన్లు ఎక్కువ వచ్చిన క్వశ్చన్లు, అంటే ఇన్ కేస్ స్టాండర్డ్ ఫామ్ మిస్ అయితే అవి వస్తాయి, కాబట్టి అసలు నెగ్లెక్ట్ చేయక. ఇంకా 2 మార్క్స్ అని ఇల్లు ఉన్నాయి ప్రిపేర్ కానీ, ఇంకొద్ది ఎక్కువ ప్రిపేర్ అయినా నో ప్రాబ్లం. ఓకేనా, రైట్. ఎలిప్స్కి ఎప్పుడైతే వస్తామో, ఎలిప్స్లో 2nd బిట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ 3rd వన్, 4th వన్, 5th వన్, 6th వన్, ఇది ఫార్ములాతోనే యూజ్ చేసుకుంటాం. 7th వన్ కూడా ఇంపార్టెంట్, ఒక 15 క్వశ్చన్స్ వరకు ఉంటాయి, ఎందుకంటే 2-4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి కదా ఎలిప్స్లో, అసలు వదిలిపెట్టొద్దు ఇవి. నెక్స్ట్ 12th వన్, 15th వన్, ఆల్రెడీ 15th వన్ అలాంటి క్వశ్చన్ వచ్చేసింది, సో ప్రాబ్లం ఉంది. 17th వన్, 20, ఇవి చూసుకుంటే సరిపోద్ది. అంటే ఒక 15 క్వశ్చన్స్ వరకు వస్తాయి, అవి ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఎలిప్స్ వచ్చిందంటే హైపర్బోలా వస్తుంది, ఎందుకంటే 2 సేమే, అంటే అక్కడికి ఇక్కడికి ఒక ప్లస్ మైనస్. చూడండి సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అక్కడ ఇదే క్వశ్చన్ ఉంటుంది కానీ ప్లస్లో ఉంటుంది ఎలిప్స్లో, ఇక్కడ ఏంటిది మైనస్లో ఉంది. సో ఈ క్వశ్చన్ సరిపోతాయి మీకు.
ఇందులో ఇంపార్టెంట్ ఏం అడగదు, ఎందుకంటే కొన్ని క్వశ్చన్ ఒకటే ఎక్సైజ్, టెక్స్ట్ బుక్లో ఉన్నదే ఒక ఎక్సైజ్, కాకపోతే క్వశ్చన్లు చూసినప్పుడు మీకు కొద్దిగా ఇది 2 మార్క్స్ ఇవి సరిపోతాయి ఎనఫ్. నెక్స్ట్ ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్, ఎక్కువ ఈ క్వశ్చన్ ఇదొక మెథడ్. నెక్స్ట్ ఈ రిడక్షన్ అంతా ఒక మెథడ్. తర్వాత ఈ క్వశ్చను ఇవన్నీ ఒక మెథడ్. అంటే ఇందులో ఉన్న క్వశ్చన్లను మెథడ్ వైజ్గా చూసుకోవాలి. ఒక మెథడ్, సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్, ఇదొక మెథడ్. ఇదేంటిది పార్షల్ ఫ్రాక్షన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇదొక మెథడ్. ఇవి ప్రూఫ్ అనుకొని ఇదొక మెథడ్. ఇది మళ్ళీ పార్షల్ ఫ్రాక్షన్, ఇది నార్మల్ స్క్వేర్ రూట్స్ మెథడ్, ఇది నార్మల్ మెథడ్. ఈ క్వశ్చన్స్ అన్నీ చూసుకోవాల్సిందే, ఇందులో ఏది స్కిప్ చేయకండి. కాస్త ఏది స్కిప్ చేసినా ఇబ్బంది పడతారు లాస్ట్లో. నెక్స్ట్ ఇవి రిమైనింగ్ అనే నార్మల్ మెథడ్స్. ఈ 2 మార్క్స్ అంటారా, ఎక్కువ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ప్రిపేర్. ఫస్ట్ 2 ఎక్సైజ్ నుంచి ఒకటి వస్తుంది, నెక్స్ట్ లాస్ట్ ఎక్సైజ్ నుంచి. ఇవి నార్మల్గా ప్రిపేర్ అయినా కూడా 2 వరకు కవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మీకు. ఓకేనా, ఇవి మనకు వచ్చే క్వశ్చన్స్. నెక్స్ట్ డిఫినైట్ ఇంటిగ్రేషన్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, ఇందులోంచి 13 ఇంకొక కొన్ని క్వశ్చన్లు ఉంటాయండి. ఇక్కడ 4th, ఇవన్నీ 4 మార్క్స్ 7 మార్క్స్కు డిఫినైట్ ఇంటిగ్రేషన్లో ఎక్కువ ఇంపార్టెంట్ అన్నట్టు, కొద్దిగా ఈజీగా ఉండే క్వశ్చన్లు కూడా అండి. నెక్స్ట్ ఇవి కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి మీకు 2 మార్క్స్ ఉన్నాయి, 4 మార్క్స్లో ఏరియాస్ కూడా వస్తాయి. ఇవన్నీ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువ. ఓకేనా, ఏరియాస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఈ రెండులోనే చూసుకోండి, ఎందుకంటే డిఫినైట్ ఇంటిగ్రేషన్లో ఇంపార్టెంట్ చెప్పదలుచుకోలేదు. ఎందుకు సార్ అంటే మీరు 1-2 క్వశ్చన్ చేస్తూ ఉంటే రిమైనింగ్ అన్నీ వస్తూ ఉంటాయి, ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ. ఇంకొన్ని మ్యాక్సిమం ఇందులో ఉన్నాయి, ట్రై చేయండి, మ్యాక్సిమం వస్తాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇది నాన్ హోమోజీనియస్, ఇదేంటిదండి హోమోజీనియస్, ఇదేంటిది నాన్ హోమోజీనియస్, ఇదేంటిది లీనియర్, ఇలాంటివి. ఇదేంటిది లీనియర్, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. లీనియర్, ఇదేంటి వేరియబుల్ సపరేబుల్ మెథడ్, ఇదేంటిది హోమోజీనియస్, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి ప్రిపేర్ కావాలి. ఇందులో కూడా వెతకలేము, 2 మార్క్స్ మాత్రం చెప్పగలను. ఎందుకు సార్ అంటే మనకి ఇవి 4 మెథడ్లు ఉంటాయి, ఎప్పుడు ఏది ఇయర్ ఇస్తారో తెలియదు. ఇవి 2 మార్క్స్ అండి, ఇందులో ఉన్న 2 మార్క్స్ ప్రిపేర్ కానీ సరిపోతాయి. ఓకేనా, ఇవి వస్తే మీకు ఈజీగా 75 వస్తాయి. కానీ కాస్త కొద్దిగా ఎక్కువ మెథడ్స్ ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి. ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేయండి, మంచి స్కోర్ అయితే కన్ఫామ్ వస్తుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్.